Hello everyone, welcome back to City Pulse. So from last 2 days మనం చూస్తున్నాం అమెరికా మిలిటరీ అటాక్స్ ఆన్ వెనిజులా. అమెరికా వెనిజులాలోని కీ మిలిటరీ సైట్స్ పైన, ఎయిర్ బేసెస్ పైన, ఇంకా ఇంపార్టెంట్ పోర్ట్స్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. You can clearly hear helicopters in the distance. It's 1:58 in the morning. They're attacking Fort Pula. వెనిజులా క్యాపిటల్ కరాకస్లోని 7 ప్లేసెస్లో ఈ అటాక్స్ని నిర్వహించారు. Venezuela's capital city has been jolted awake in the dead of night, just after 1 a.m. local time. Explosions ripped through Caracas, bright flashes in the sky, deep rumbling blasts, and ఈ ఎయిర్ స్ట్రైక్స్ని అమెరికా ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్గా నామకరణం చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా వెనిజులా ప్రెసిడెంట్ ముదురోని, అతని భార్యని హాస్టేజెస్గా చేసుకుని అమెరికా తరలించారు. And his wife Celia, dressed in matching tan prison uniforms, they're led in handcuffs from a chopper, headed to their first court appearance, surrounded by heavily armed federal agents. It was an all-hands-on-deck operation, getting the captured first couple of Venezuela from a detention center in Brooklyn to federal court in Manhattan. The early morning odyssey began with the Maduros loaded into an armored truck. దీన్ని బేస్ చేసుకుని వెనిజులా గవర్నమెంట్ అక్కడ ఎమర్జెన్సీ విధించింది. ఈ ఆపరేషన్ దాదాపు 30 మినిట్స్ జరిగింది. వెనిజులా ప్రెసిడెంట్ ముదురో గారిని, అతని భార్యని 5th రోజు అమెరికా కోర్టులో హాజరుపరిచారు. Just don't bump me, okay? ఈ దాడుల్లో ఆల్మోస్ట్ 150 ఎయిర్ క్రాఫ్ట్స్ని అమెరికా ఉపయోగించింది. సూపర్ పవర్ అమెరికా, ఇంకా వెనిజులా oil rich country in world. So in this video we'll see why America did air strikes on Venezuela. రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ తెలియాలంటే మనం కొంచెం హిస్టరీ చూడాలి. వెనిజులా 1800స్లో స్పెయిన్ రూల్లో ఉండేది. సిమన్ బొలివర్ అనే ఫ్రీడమ్ ఫైటర్ లీడర్షిప్లో 1819లో ఈ వెనిజులాకి ఫ్రీడమ్ వచ్చింది. 1830లో పూర్తిగా ఇండిపెండెంట్ కంట్రీగా మారింది. ఆల్సో ఇన్ 1835 అమెరికా అఫీషియల్గా వెనిజులాని ఒక కంట్రీగా గుర్తించింది. 1836లో వెనిజులా అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ అండ్ ట్రీటీ సైన్ ద్వారా రెండు దేశాలు ఫ్రెండ్లీగా మారాయి. 20th సెంచరీ ఈ రెండు దేశాల రిలేషన్షిప్కి ఒక గేమ్ చేంజింగ్ టైం. 20th సెంచరీలో వెనిజులాలో మాసివ్ ఆయిల్ రిసోర్సెస్ బయటపడ్డాయి. స్లోగా వెనిజులా లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్గా మారింది. అమెరికా ఈ ఆయిల్స్లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ సాఫీగా సాగింది. 1999లో ఒక మిలిటరీ ఆఫీసర్ చావెజ్ గారు వెనిజులా ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. అండ్ హీ ఇంట్రడ్యూస్డ్ బొలివేరియన్ రెజల్యూషన్. ఇది ఒక యాంటీ అమెరికన్ ఐడియాలజీ. ఓపెన్లీ సెడ్ దట్ వెనిజులా రిసోర్సెస్ ఆల్ బిలాంగ్స్ టు ఓన్లీ వెనిజులేరియన్స్. వెనిజులాలోని ఆయిల్ ఇండస్ట్రీని నేషనలైజ్ చేశాడు. వెనిజులా ఆయిల్ కంపెనీస్ మీద యుఎస్ కంట్రోల్ని తగ్గించారు. సో దేర్ స్టార్టెడ్ ద క్రాక్స్ బిట్వీన్ వెనిజులా అండ్ అమెరికా రిలేషన్షిప్. 2013లో చావెజ్ మరణం తర్వాత ముదురో గారు ప్రెసిడెంట్ అయ్యారు. ముదురో గారు రూల్కి వచ్చాక ఎకనామీ మొత్తం కొలాప్స్ అయింది. ఫుడ్ షార్టేజ్ ఏర్పడింది, ఇన్ఫ్లమేషన్ ఏర్పడింది. యుఎస్ అక్యూజ్డ్ ముదురో ఫర్ దిస్. యుఎస్ ఇంకొకటి కూడా అక్యూజ్ చేస్తుంది వెనిజులా మీద, దట్ ముదురో గారు డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, టెర్రరిజంని ప్రోత్సహిస్తున్నారని అక్యూజ్ చేశారు. 2012లో అమెరికా అఫీషియల్గా క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ చేసింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి ఏకంగా ప్రెసిడెంట్ని ఎత్తుకుపోయారు. ఇప్పుడు ముదురో గారిని ట్రయల్స్ చేస్తున్నారు. చాలా కంట్రీస్ ఈ అమెరికన్ యాక్ట్ని క్రిటిసైజ్ చేశారు.
చైనా ఆరోపించింది. సో ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ నుంచి ఎనిమిటీ వరకు, ట్రేడ్ నుంచి శాంక్షన్స్ వరకు ఈ వెనిజులా అమెరికా బంధం సాగింది. సో మీరు ఈ ఇష్యూ గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అమెరికా చేసింది రైటా? వాట్ వెనిజులా విల్ డూ నౌ? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ సిరి పల్స్. బాయ్.